ప్రాక్టికల్‌గా చూస్తే ఇప్పటికిప్పుడు వెళ్లి చేసేది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? లేదా? అన్నటువంటిది ఈయన పాదయాత్ర ద్వారా చెయ్యాలి అనుకుంటే ఈసారి చాలా ఇబ్బంది పెడతారు. 2019కి ముందు ఉన్న పాదయాత్రలో అప్పుడు ఇబ్బందులు పెట్టారు. దానికి ప్రతీకారమే లోకేష్ దగ్గర వీళ్ళు తీర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అమరావతి రైతుల విషయంలో ఏం చేశారు? ఇన్ని వందల మందే ఉండాలి, ఇట్లాగని ముందు పర్మిషన్కి ఎంత ఉంటే అంతే ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఏమంది, మీరు రైతులుగా ముందుకు కదలండి, అటు ఇటు ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ వాళ్ళు మీతో పాటు తిరగడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అదే వ్యవహారం రేపు చేస్తారు. ఇది ఈ తీర్పు అనేది ఉపయోగపడుతుంది. లోకేష్ పాదయాత్రకి మాత్రం అట్లా కవల, కానీ లోకేష్ పాదయాత్రలో మైకులు మాట్లాడనీయకుండా ఉండటం, కొన్ని చోట్ల దించేయడం, ఇట్లాంటివి జరిగినాయి. అట్లాంటివి చేస్తారు ఇప్పుడు. అది ఎందుకంటే బేసిక్ గా చూసుకుంటే తెలుగుదేశం పాదయాత్రకి వైసీపీ పాదయాత్రకి అంటే ఇతనికి జగన్ కి మాస్ ఇమేజ్ ఎక్కువ. ఆ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాడి దగ్గరికి ఎగబడి వచ్చేటటువంటి సంఖ్య ఎక్కువ ఉంటది. ఆ ఎగబడే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇక్కడ గంగవీరులు ఎత్తిపోతుంది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ లో కట్టర్ కార్యకర్తలు అసలు ఈసారి అతని పాదయాత్ర జరగనివ్వకూడదని చాలా బలంగా ఉన్నారు. అడ్డుకోమంటున్నారు, కేసులు పెట్టమంటున్నారు, అవసరమైతే లోపలే బొక్కలేసేయమంటున్నారు. ఇట్లాగే చాలా ప్రెషర్ చేస్తున్నారు లోకేష్ మీద. బాబు అలాంటి చెయ్యకపోతే అలిగేటట్టు కూడా ఉన్నారు. కానీ సార్ పాదయాత్రలు అంటే ఏదో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక పేటెంట్ అన్నట్టుగా క్రియేట్ అయిపోయింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినా, లేదంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన. కానీ అప్పుడు సమయం సందర్భం చూసుకుంటే ఇప్పుడు ఆ ఆదరణ, ఆ పరిస్థితి లేదంటే